బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. This program is sponsored by Brother K. John Joseph from Auto Nagar, Tirupati. May God bless this brother and his family. Roma Patrika Good evening. Praise the Lord. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. అమ్మా బాబు, మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీరు ఈ కార్యక్రమం అయిన తరువాత ఇంకొక కార్యక్రమాన్ని మీరు చూడవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు భోజనం చేయడానికి ముందుగా కుటుంబ ప్రార్థన చేసుకోవడం మీకు మంచిది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కుటుంబ ప్రార్థన చేసుకున్న తర్వాత మీరు తినవచ్చు రాత్రి భోజనం. మీ అలవాటు ఏది ఏమైనప్పటికీ కూడా కుటుంబ ప్రార్థన లేకుండా పడకలకు వెళ్ళడం అంత ఆశీర్వాదకరం కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. బాబు, ఈ కాలంలో కుటుంబ ప్రార్థన చేసుకోవడానికి కూడా కాళ్ళు సహకరించడం లేదు మోకరించడానికి అని మీలో కొందరు అనవచ్చు. ఏది ఏమైనప్పటికీ నా ప్రియ బిడ్డలారా, మీరు పడకకు వెళ్ళడానికి ముందుగా దేవుని యొక్క సాన్నిధ్యంలో కొంత సమయమైనా గడుపమని నేను ఒక దైవ సేవకునిగా మనవి చేస్తున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ఒక పాట విందాం. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, నీ కృపయంత విలువైనది. యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, నీ కృపయంత విలువైనది. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది. నన్నే శృతిగా చేసినది. తులువకు విలువను ఒసగినది. తులువకు విలువను ఒసగినది. యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, నీ కృపయంత విలువైనది. యేసయ్యా, నీ ప్రేమెంత బలమైనది. యేసయ్యా, నీ
ధరయందు నేనుండి చెరయందు పడియుండ పరమందు చూచితివే, నన్నే పరమందు చేర్చితివే. ధరయందు నేనుండి చెరయందు పడియుండ పరమందు చూచితివే, నన్నే పరమందు చేర్చితివే. కలునకు కరుణను వసగితివే, కలునకు కరుణను వసగితివే. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది. సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది. పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని వచనం వెంబడి వచనం ధ్యానం చేసుకుందాం. తలలు వంచండి, కండ్లు మూసుకునండి, వీలున్న వారు మోకరించండి. అనారోగ్యంగా కానీ పెద్ద వయసులో ఉన్నవారు కానీ మోకరించకపోయినా పర్వాలేదు, ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున మీ పాద సన్నిధికి వస్తున్నాం నైనా. ఎంతమంది ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. అపాత్రుడను అయోగ్యుడైనా నేను కూడా మీ కృపా వాక్యాన్ని విశదీకరించడానికి నాకు ఇచ్చిన తరుణం కొరకై వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలం నుండి ఈ సమయం వరకు అనేక మంది దైవ సేవకులు వాక్యాన్ని బోధించారు నాయనా. మెట్టుకు మా వాక్య పరిచర్య అనేక మంది పాప జీవితం నుండి నీతిమంతమైన జీవితంలోనికి రావడానికి సహాయపడమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రి వాక్య పరిచర్య ద్వారా కొద్దిమంది అయినా రక్షింపబడటానికి సహాయం చేయండి. రక్షింపబడి వెనుకకు జారిన ప్రియుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారు రక్షింపబడటానికి మీరు కృప చూపించుమని, వారు మరలా తిరిగి రావడానికి కృప చూపించుమని అడుగుతున్నాం ప్రభువా. చెప్పనైన వాక్య భాగంపై మీ ఆమోద ముద్ర వేయమని మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. గత పాఠంలో రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ముగించాం. 9వ వచనాన్ని మనము ప్రారంభించాలి. 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుమో. కాబట్టి అనంటే ఒక వచనాన్ని కంక్లూడ్ చేస్తూ ఇంకో వచనాన్ని ప్రారంభించేటప్పుడు చెప్పే మాట దేర్ఫోర్, కాబట్టి అని అంటాం. కాబట్టి ఇక్కడ ఏమని చెబుతున్నారు అనగా 9వ వచనానికి ముందుగా 8వ వచనం దయచేసి చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా
మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయినాం. నా ప్రియులారా, యేసు ప్రభువారు ఎందుకు చనిపోయారు? యేసు ప్రభువారు దేవుడు. ఆయన దేవుడయుండి, ఆయన నీతిమంతుడు. ఆయన నీతిమంతుడయుండి ఎందుకు మరణించారు అనగా, ఆయన తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవునితో సమానుడైన యేసు ప్రభు వారికి మన పట్ల అంత ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమను తెలియపరచడానికి ఆయన మన కొరకు మరణించారు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఈ వచనంలో విశ్వాసమూలముగా కలిగే ఇంకొక ఫలితాన్ని చూస్తున్నాం. ఏమిటా ఫలితము అనగా, ఉగ్రత నుండి తప్పించబడతాము అనే నిశ్చయత కలుగుతుంది. ఆ ఉగ్రత బహుభయంకరమైనది. ఆ బహుభయంకరమైన ఉగ్రత నుండి తప్పించబడటానికి ప్రభువారు కృప చూపిస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తున్నాం. ఈ వాక్య సందర్భానుసారంగా మనము 6వ ఫలితాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు 7వ ఫలితాన్ని మనం ధ్యానం చేయాలి. ఈ ఉగ్రతను గూర్చి పాత నిబంధన గ్రంథంలో రాయబడింది. చూడండి, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢాంధకారమును కమ్ము దినము. ఆ దినము యొక్క ఉగ్రతను గూర్చి పరిశుద్ధాత్మదేవుడు జెఫన్యా ద్వారా కూడా చెప్పిస్తున్నాడు. పాత నిబంధన కాలంలో జెఫన్యా ప్రవచించాడు. అది ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ముకునే దినం. నా ప్రియులరా, ఏమిటా ఉగ్రత దినం అని మనం ఆలోచించి దేవునికి వాక్యాన్ని చదివినట్లయితే ఆ ఉగ్రతా దినమును గూర్చి వ్రాయబడిన సంగతి మనకు అర్థమవుతుంది. మన పాప జీవితము నుండి తప్పించబడుటకు ఆయన శిలువలో తన యొక్క ప్రాణాన్ని పెట్టారు. ఆ మహా ఉగ్రత దినము నుండి మనము తప్పించబడాలి. కానీ విశ్వాసి మహాశ్రమల నుండి తప్పించబడి ఆయనతో నిత్యము ఉండడానికి ఆయన రాకడలో ఆయన ఎత్తబడతాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత ఆధిక్యత ఈ ప్రియ ప్రభు మరణ పునరుద్ధానాలలో నమ్మిక ఉంచిన విశ్వాసికి అనుగ్రహిస్తున్నారు అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ఒక్కసారి నీవు రక్షింపబడితే ఎన్ని ఆధిక్యతలు నీవు పొందగలవో అన్నది ఈ పాఠంలో మనము అర్థం చేసుకోవాలి. ఆ మహా ఉగ్రత దినము ఏ రీతిగా ఉంటాయో ఇంతకు ముందే ప్రకటన గ్రంథ ధ్యానాల్లో మనము చెప్పుకున్నాం. ఆ దినము తప్పించుకోవాలి అని అంటే ఈ రాత్రి ప్రభు యొక్క పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని ఆ ప్రభువారిని వేడుకోవాలి అని నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. ఈ దినాల్లో యవ్వనస్తులు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుడంటే లెక్కలేదు, దైవ వాక్యం అంటే లెక్కలేదు. ఎంత విచారకరమైన సంగతి అండి. దేవునికి వాక్యం ఇంట్లో మారుమ్రోగుతుంది. ఈనాటి యవ్వన బిడ్డలు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. పురుషులు తిరుగుతున్నారు అనగా మగబిడ్డలు తిరుగుతున్నారు, ఆడబిడ్డలు కూడా అదే రీతిగా తిరుగుతున్నారు. ఎంత విచారకరమైన సంగతో
ఆలోచించాలి. 10వ వచనం, ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. నా ప్రియ బిడ్డలారా, ఆయన మరణ పునరుద్ధానములు మనను ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళతాయి అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఆ ప్రభు యొక్క రక్షణ ప్రణాళికలో ఏమాత్రము మార్పు ఉండదు. ఎవరు మారినా, బోధకులు తమ బోధనను మార్చినా, కొన్ని సంవత్సరాలు ఒక బోధ చేసి మరలా ఇంకొక బోధలోనికి వెళ్ళినప్పటికీ ఏమీ మారినప్పుడు కూడా ఆ ప్రియ ప్రభు యొక్క ప్రణాళికలో మార్పు ఉండదు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ దినాల్లో కొన్ని బోధలు మనం వింటున్నాం. వారు అసలు బోధనలో సత్యాన్ని బోధించేవారు. ఇప్పుడు బోధలు మార్చారు, పద్ధతులు మార్చారు, ఏమేమో చేస్తున్నారు. వారికి లాభసాటి అయినది ఇది వాక్యము అన్నట్టుగా వారు మనుషులను మబ్బించి బోధలు చేస్తున్నారు. ఆ మనుషులకు కావలసింది స్వార్థపూరితమైన లాభం. ఆ లాభం కొరకు ఆ యొక్క బోధకులు బోధలు మారుస్తున్నారు. చాలా విచారకరమైన సంగతి. ఆ బ్రదర్ మొదట్లో చాలా చక్కగా బోధించేవాడు. ఇప్పుడు అతడు ఇంకొక రీతిగా బోధిస్తున్నాడు. అంటే ఆ ప్రసంగికులు చెప్పేది ఏమిటి అనగా, దేవుడు నాకు ఇంకొక రెవల్యూషన్ ఇచ్చాడు. కొన్ని సంవత్సరాల ముందు నేను ఈ రీతిగా బోధించాను, ఇప్పుడు ఇంకొక రీతిగా నేను బోధిస్తున్నాను అని అంటే నన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా ఉన్నతమైన అనుభవంలోనికి నడిపించాడు అని వారు స్వార్థపూరితమైన రీతిలో డబ్బులు సంపాదించడానికి బోధలు చేస్తున్నారు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఆలోచించండి. మరలా తిరిగి వారు ఒరిజినల్ బోధకు వస్తారు అనేది నా యొక్క ఉద్దేశం. ఆ రీతిగా వస్తే ఎంతమంది యథార్థంగా రక్షింపబడతారో మీరే ఆలోచించాలి. ప్రియులరా, ఈనాడు స్వస్థతలని అవని ఇవ్వని మీకు అది కలుగుతుంది ఇది కలుగుతుందని బోధ చేస్తున్నారు. స్వస్థతలు లేవని నేను బోధ చేయడం లే. మీ జీవితంలో అది ఇది కలగదు అని నేను బోధ చేయడం లేదు. ఆ మహాప్రభు యొక్క చిత్తం, ఆయన ఇష్టం నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ మన మీటింగులకు వచ్చిన సహోదర సహోదరుల జీవితంలో కానీ ఆ ప్రభు తన చిత్తానుసారంగా చేస్తాడు, కానీ మన ఇష్టానుసారంగా చేయడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దీనికి ఇంకొక మాట నేను చెప్తాను. ఆయా పరిస్థితుల్లో మన ఇష్టానుసారంగా కూడా చేయవచ్చు. అది ఆయన ఇష్టానుసారం అయితే మీరు అర్థం చేసుకోవాలి. మనము దేవుని చిత్తానుసారంగా కార్యాలు చేయాలి. ఆ దేవుని చిత్తము కనుగొనే అనుభవంలోనికి రావాలి అని నేను మనవి చేస్తున్నా. ప్రభువా ప్రభువా అని పిలుచువాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరడు. దేవుని చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశించును. నా ప్రియ బిడ్డలారా, ఈ సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వచనాల్లో 2 ఆధిక్యతలు చెప్పబడ్డాయి. ఏమిటిది? ఏలయనగా శత్రువుమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. కాబట్టి ఈ వచనంలో ఉన్న 2 ఆధిక్యతలు ఏమిటి అనగా, యేసుక్రీస్తు ద్వారా నెంబర్ 1
దేవునితో అతిశయిస్తున్నాము. నెంబర్ 2, సమాధాన స్థితిని మనము పొంది ఉంటాము. ప్రియులారా, ఈ యొక్క సత్యాలు గురించి మనము దీర్ఘంగా ఆలోచించాలి. ఇదే మూల భాషలో ఏమని ఉంది అనగా, ఈ రెవల్యూషన్, ఈ ప్రత్యక్షత ద్వారా మనము ఆనందించుచున్నాము అని వ్రాయబడింది. మనము ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ క్రీస్తునందు ఆనందించే కృపానుభవంలోనికి రావాలని నేను మనవి చేస్తున్నాను. ఇప్పటికీ విశ్వాసం వలన వచ్చే 8 ఫలితాలు నేను చెప్పాను. రాసుకోవాలి అనంటే రాసుకునండి. నెంబర్ 1, దేవుని అందలి సమాధానం. మనము దేవుని అంగీకరించినట్లయితే మన యొక్క జీవితంలో, మన హృదయంలో శాంతి, సమాధానం, ఎవరు చెరపలేని సమాధానం మనకుంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏమిటి అనగా, దేవుని కృపయందు ప్రవేశము. నెంబర్ 2. నెంబర్ 3, దేవుని యందు నిరీక్షణ. మన జీవితంలో నిరీక్షణ లేని సమయాల్లో నిరీక్షణ వస్తుంది. ఎప్పుడు అనగా, మన పాప జీవితాన్ని ప్రభు యొక్క పాదాల దగ్గర ఒప్పుకొని ఆయనను అనగా యేసయ్యను మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. నెంబర్ 4, శ్రమలలో దేవుని యందు ఆనందించుట. ఒక మాటలో ఉన్న ఆ శక్తిని మనం గ్రహించాలి. దేవుని యందు మన శ్రమలలో ఆనందించే అనుభవంలోనికి రావాలి. ఎంత గొప్ప సంగతి అండి. కొన్ని శ్రమలు మన యొక్క జీవితాలలో వచ్చాయి అనుకోండి, అప్పుడప్పుడు ఏమంటాము, ఈ మాయదారి దేవుడు మాకే ఈ శ్రమలు పెట్టాలా అంటే ఇంకొకరు పెట్టాలా అని నీ ఉద్దేశం? నా ప్రియులారా, శ్రమలలో యోబు ఆనందించాడు. దావీదు మహారాజు శ్రమలలో ఆనందించాడు. అపోస్తలుడు పౌలు గారు శ్రమలలో ఆనందించారు. శిష్యులు శ్రమలలో ఆనందించారు. పద్మసు లంకలో యోహాను శిష్యుడు ఏ రీతిగా అనుభవాన్ని ఆనందించాడో మీరు తెలుసుకోవడం వల్లని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. 5వ సత్యం ఏమిటనగా, దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడుతుంది. ఎంత బరువైన మాటలండి. దేవుని యొక్క ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడటం ద్వారా మనము ఇతరులను ప్రేమించే అనుభవంలోనికి మనం వస్తాం. నెంబర్ 6, పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధమైన ఆత్మ. ఈ పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు మనం పరిశుద్ధముగా జీవించడం మాత్రమే కాకుండా బలమైన కార్యాలు పరిశుద్ధాత్మని ద్వారా చేయడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 7, మనము రక్షింపబడకుండా మరణిస్తే ఉగ్రతను మనం పొంది ఉండేవారు. ఇప్పుడైతే ఆ ప్రియ ప్రవేక మరణ పునరుద్ధానాల ద్వారా, పరిశుద్ధాత్మని ద్వారా ఆ ఉగ్రత నుండి మనము తప్పించబడతాం. నెంబర్ 8, దేవుని యందలి అతిశయం. నా ప్రియ ప్రభు నాకు రక్షకుడయ్యాడు, విమోచకుడయ్యాడు అని ఆ ప్రియ ప్రభులో, ఆయన వాక్యంలో ఆనందించి అతిశయించే అనుభవంలోనికి వస్తాము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 8 ఫలితాలు మనమందరము పొంది కలిగి ఉండి ఆయనను మహిమపరచాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ 8 సత్యాలను మనము గ్రహించి మన హృదయంతరంగంలో భద్రపరుచుకుంటే ఎన్నో ప్రసంగాలు చేయవచ్చు. సభలలో 3-4 రోజులు లేక ఒక 5 రోజులు ఒక్కొక్క అంశాన్ని తీసుకొని 8 రోజులు మనం ప్రసంగాలు చేయవచ్చు. ప్రసంగాలు చేయాలనేది నా యొక్క ఉద్దేశం కాదు, కానీ అంత శక్తివంతమైన ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ఆస్వాదించి
ప్రభు కొరకు ఆత్మలను సంపాదించుకునమని నేను మనవి చేస్తున్నాను. దేవుడు ఈ వాక్యంపై తన యొక్క ముద్ర వేయునుగాక. విన్నవారు ఇంకొకరికి చెబుతూ ప్రభువులో ఆనందించమని నేను హెచ్చరిస్తూ ఈ రోజు వాక్య భాగాన్ని నేను ముగిస్తున్నాను. అమ్మా, బాబు, నాకంటే మీరు చాలా చిన్నవారు. దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవించారు. దీవించబడిన మీరు ఇతరులకు ఈ దీవెనను పంచాలి. మీలో కొంతమంది వాక్యాన్ని చెప్పగలుగుదురు, మీలో కొంతమంది వాక్యాన్ని చెప్పలేరు. అటువంటి పరిస్థితుల్లో నేను వాక్యాన్ని చెప్పలేను కాబట్టి నేను ఒక టీవీ ప్రసంగానికి ఎంత ఖర్చు అవుతుందో అంత ఈ ప్రసంగానికి నేను సహాయం చేసి అనేక మందిని ప్రభు కొరకు సంపాదించుకుంటాను అనే సదుద్దేశంతో మీరు సహాయపడమని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. ఒక్క రోజు టీవీ పరిచర్యకు 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీ ఇష్టం. దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రార్థించండి, సహాయపడండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Gate Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్. ఎవరిని మనం హీరోలుగా తీసుకుంటున్నాం? క్రీడాకారులనా, ప్రముఖులనా, ఆదర్శవంతులనా, పేరుగల వారినా, నిజమైన హీరోలనా? హీరోస్ ఫ్రమ్ ద బైబిల్. హీరోస్ ఫ్రమ్ ద బైబిల్ న్యూస్ సిరీస్ బ్రదర్ పి భక్త సింగ్ ప్రతి శనివారం, ఆదివారం 7:30 నుంచి 8 గంటల వరకు